అందరికీ నమస్కారం. నా పేరు కంబాల వెంకటేశ్వరరావు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పల్నాడు జిల్లా నుంచి ఎన్డీఏ కూటమిలో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ కూడా విజయబాటలో నడిపించి వారు ఎన్నిక కావడానికి సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఒక ఘట్టం అయిపోయింది. రాక్షస పాలనకి రాష్ట్ర ప్రజలు అంతం పలికారు. మన ముందున్నది రాబోయే కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఏ విధంగా అయితే నూతనంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి సహకరించారో అదేవిధంగా రేపు అభివృద్ధిలో కూడా మీ వంతు సహకరిస్తూ మీరు ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా మీ చేయూతను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. మనందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకుందాం, వివాదాలకు దూరంగా ఉందాం. ముఖ్యంగా సత్రంపల్లి నియోజకవర్గంలో గెలిచినటువంటి కన్నా లక్ష్మణ్ గారు అత్యంత ప్రతిభావంతుడు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తి. అటువంటి వ్యక్తితోటి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవటం కోసం తప్పనిసరిగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించి అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇంకొకటి, రాష్ట్రంలో మనకి ముఖ్యంగా అవసరమైనటువంటిది పోలవరం. రాష్ట్రానికే జీవనాడి పోలవరం. దాన్ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా ప్రపంచ దేశాల్లోనే అత్యంత అధునాతనంగా నిర్మించుకోవాల్సినటువంటి అమరావతి నిర్మాణం తప్పనిసరిగా మనం పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా మనం ఎంతో కాలం నుంచి చూసినటువంటిది మరి కృష్ణా గోదావరి అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు మొత్తం కూడా గతంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందిని గమనించి మనకు నీటి అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా కృష్ణా గోదావరి అనుసంధానాన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి గాను ప్రజలందరూ కూడా సహకరించి అభివృద్ధికి సహకరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. మీ అందరికీ కూడా మరి ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో తీసుకురావడానికి సహకరించిన ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి నా సాల్యూట్ చేస్తున్నాను. ధన్యవాదాలు.